కుటుంబాన్ని ఏ పరువు కోసమైతే ఇన్ని సంవత్సరాలుగా నేను పనిచేశానో, ఇన్ని సంవత్సరాలుగా బతికామో, నా కుటుంబం, నా భార్య విషయం కూడా ఈ హౌస్లో తీసుకొచ్చి అపోజిషన్లో కానీ అదే మరిగా రూలింగ్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఇలాంటి అనుభవాలు నేను ఎప్పుడు చూడలేదు. అదే మరిగా ఇన్నేళ్లుగా జరిగినటువంటి అవమానాలన్నీ భరించాం. నిన్న కూడా ముఖ్యమంత్రి కుప్పం నుంచి ఇదే తర్వాత రావాలి చూడాలంటే కూడా నేను ఎక్కువగా దాన్ని కూడా వ్యక్తిగతంగా తీసుకోలేదు. ఈ హౌస్లో పడరాని అవమానాలు పడిన తర్వాత బాధాకరమైన సందర్భాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా హ్యూమిలియేట్ చేశారు, పార్టీ పరంగా హ్యూమిలియేట్ చేశారు. కానీ ఈరోజు అధ్యక్ష, ఈరోజు నా కుటుంబాన్ని ఏ పరువు కోసమైతే ఇన్ని సంవత్సరాలుగా నేను పనిచేశానో, ఇన్ని సంవత్సరాలుగా బతికామో, చెప్పండి సార్. ప్రధాన దిశ నా కుటుంబం, నా భార్య విషయం కూడా ఈ హౌస్లో తీసుకొచ్చి ధర్మాన్ని కాపాడగలిగితే నేను మళ్ళీ ముందుకెళ్తాను. ఆ విషయం ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాను. ప్రజాక్షేత్రం నేను ఓడిపోయేది అధర్మమే గెలుస్తుందా, ధర్మం గెలుస్తుందా అనేది ప్రజలే నిర్ణయించాల్సిన అవసరం ఉంది. నా కోసం ఎవరేం పని చేయాల్సిన పని లేదు. ఎందుకంటే నాకు ఇంకొక కొత్త రికార్డు క్రియేట్ చేయాలనో, ఇంకొక 5 ఏళ్ళు సీఎంగా ఉండాలని నాకు లేదు. ఆ కోరిక కూడా లేదు. రాజకీయాల్లో విలువలు పడిపోయిన సందర్భంలో ఇంత నీచంగా, ఇంత ఎప్పుడు రాని వ్యక్తులను కూడా, గౌరవంగా బ్రతికే వ్యక్తులను కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం చాలా దుర్మార్గం. ఆ బాధ, ఆ హ్యూమిలియేషన్ నా లైఫ్లో నేను మర్చిపోలేను. 40 ఏళ్ళు నేను పనిచేసింది ఇలాంటి వ్యక్తిగతంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకోవడానికి అనేది ఇంకా నేను డైజెస్ట్ చేసుకోలేను.